కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రేషన్ వ్యాన్ డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రేషన్ వాహనాల మీద ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద ప్రభుత్వం కేసు నమోదు చేయాలని కోరారు. తద్వారా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ఒకటి ఏంటంటే ఇటీవల ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండియు వాహనాల్ని అంటే మొబైల్ డిస్పెన్సరీ వాహనాల్ని ఏవైతే ప్రజలకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నందుకు ఉపయోగపడుతున్న వాహనాల్ని అర్ధాంతరంగా రద్దు చేస్తూ ఏవైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అంటే ఒక పక్కన ప్రజల గురించి కూడా ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుని కనీస సంప్రదలు చేయకుండా వారందరినీ కూడా రోడ్డున పడేసిందో వారి గురించి వారందరికీ కూడా మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, వారందరినీ కూడా మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం తక్షణమే వీళ్ళందరినీ కూడా మళ్ళీ విధుల్లో కొనసాగించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 12 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో ఒకసారి మనం గమనించుకుంటే మంత్రి గారు కుటుంబ సభ్యులు కూటమి నాయకులు కే గంగవరం మండలం కోట గ్రామం దగ్గర పర్మిషన్ లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మీ ఆర్డీఓ గారికి ఎందుకు వచ్చామంటే కే గంగవరం మండల స్థాయి అధికారులకు అనేక సార్లు దృష్టికి తీసుకెళ్ళాం, కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టి ఈరోజు పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం గమనించుకుంటే ఈ 12 నెలల కాలంలో కేవలం అక్రమాలే తప్ప ప్రజా సమస్యల గాలికి వదిలేసి సొంత ప్రయోజనాలకే పనిచేస్తున్నారు ఈ మంత్రి గారు. ఒక్కసారి మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, వాటి గురించి నేను చర్చించబోను, కానీ ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుకుంటే ఈ నెల రోజుల కాలం నుంచి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం అందరం చూసాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా నిలిచాం. ఎందుకంటే ఎక్కడా కూడా రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా, గిట్టుబాటు ధర లభించకుండా, ఒక పక్కన ధాన్యం తడిసిన ధాన్యం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ప్రభుత్వ పార్టీ తరఫున అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాం.